ఎక్కడికి వెళ్తున్నామంటే అది తర్వాత చెప్తా కానీ ఇప్పుడైతే రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్ళే రూట్లో గురురుచి కోనసీమ పిండి వంటలండి. ఇక్కడ బొబ్బట్లు చాలా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఒకసారి ట్రై చేసి. మేమైతే అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాం. వెంటనే దర్శనం కూడా బాగా జరిగింది. దగ్గరగానే ఉంది కదా అని చెప్పుల కార్లను వదిలేసి వెళ్ళామా. ఈ ఎండ దెబ్బకి మాకు పట్టపగల చుక్కలు కనిపించేశాయి. అప్పనపల్లి నుంచి అంతర్వేది వెళ్ళే రూట్లో ఈ పిచ్చిగోళ్ళు అయితే తీసుకున్నాం. నాకైతే ఇవి చాలా ఇష్టం. ఇక్కడి వ్యూ అయితే చాలా బాగుందండి. కంటికి కనిపించినంత మేర అన్ని కొబ్బరి చెట్లేనండి. మన గూగుల్ మాత్రం నమ్ముకోవడం వల్ల అప్పనపల్లి టు అంతర్వేది 40 నిమిషాల్లో వెళ్ళాల్సింది 1 అవర్ పట్టిందండి. ఫైనల్గా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. నేను ఈ గుడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేసి చెప్పండి. టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఆ స్తంభాలు అవి చూస్తుంటే ఏదో సినిమాటిక్ వ్యూలా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము వెళ్ళే టైంకి హోమం కూడా అయ్యింది అక్కడ. మేమైతే అది కూడా చూడగలిగాం ఆ రోజు. అండ్ ఫైనల్గా ఇంకా స్వామివారిని దర్శించుకుని కొంతసేపు అయితే అక్కడే కూర్చున్నామండి. మా చిన్నోడికి అయితే గంట అందట్లేదని మా అమ్మ వాడితో గంట కొట్టించింది. అక్కడ డైలీ అన్నదానం కూడా జరుగుతుందంటండి. మీరు ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ గురించి అయితే ఆలోచించక్కర్లేదు. ఏదో అన్నదానం అంటే భోజనం బాగోదేమో అనుకోకండి. భోజనం అయితే చాలా చాలా బాగుందండి. గుళ్ళో పెళ్ళి కూడా జరుగుతుందండి. చూసారా, మా చిన్నోడైతే అటువైపు చూపిస్తున్నాడు. అక్కడ ఏవో బొమ్మలు ఉన్నాయి, చూద్దాం రమ్మంటున్నాడు. ఉత్సవాలు అవి జరిగినప్పుడు అయితే వీటిని యూజ్ చేస్తారంటండి. ఇంకా వెనకాల ఉన్నాయి, అవి కూడా వీడియో తీయని పిలిచి మరీ చూపిస్తున్నాడు మా చిన్నోడు. మా చిన్నోడి కోసమైనా ఈ వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేయండి మరి. టెంపుల్కి దగ్గరలోనే బీచ్ ఉందండి. ఇంకా ఫైనల్గా అయితే బీచ్కి వెళ్తున్నాము. నాకైతే చిన్నప్పటి నుంచి బీచ్ అంటే ఎందుకో తెలియదు కానండి చాలా భయం అండి. మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ అవడం వల్ల కొంచెం ఎండ ఎక్కువే ఉంది. ఈవినింగ్ టైం అయితే కొంచెం బాగుంటుందేమో అనిపించింది. మా చిన్నోడు అల్లరి చూడండి, వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అక్కడ ఒక 1/2 అవర్ టైం అయితే స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.